అమ్మయ్యా నేను రెడీ. ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను. ఈడబెట్టు ఏం తీయాలి చెప్పాలి కదా. ఏంటాడు చెప్పేది? అసలు తీయడానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలిగా. ఏదో ఒకటి తీయండి. డమ్మీ షూటింగే కదా. డమ్మీ ఏంటి? షూటింగ్ కదా అది. అంటే చెల్లమ్మా అది ఇది ఏంటన్నా? మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా. ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని? అసలు షూటింగ్ ఉందా లేదా, షార్ట్ పెట్టాలా వద్దా అది చెప్పండి ముందు. మీ అందరి గోల నాకు అర్థమైంది. హీరోయిన్ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను. నేనున్న చోటకి హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ తీసుకెళ్ళలో ఫుల్ టెన్షన్. ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు. అసలు అది కదంటనా? అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంటయ్యా? అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్కి రావాలి. అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా? మోహన్లో అరుపులే తప్ప హావభావాలేం కనపడట్లేదు. వద్దనడగాని లేకపోతే నటన ఎరగదీస్తా. ఏ మిస్టర్, నీకో విషయం తెలుసా? అన్ని విద్యలు తెలిసినవాడు అణిగి మణిగి ఉంటాడు. అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు. అన్నీ చూస్తూ ఆపైవాడు అంతా గమనిస్తాడు. ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు. శివోహం. శంకరన్న, నీ వంకరాశాలు ఇక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్. జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఏది ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చీర్స్. ఓకే, నువ్వంటే నాకు ప్రాణం. అంత హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ తీసుకో. నీకు తాగేసా కాఫీ. కిందకు వస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే,
ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది. కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడం చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఏం చెప్తా? ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలు ఇవ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి. ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముంది ఆ రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే అతను వెనక వెనక వచ్చి. ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకు. నేను చాలా మంచిదాన్ని. మరి నేను? నువ్వు ముదురా? మరీ నీ అంత కాదులే. ఆగు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా? నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవరూ లేరు. ఇచ్చేనా? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువ అయిపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? అది చాలా బాగుంది కదా. స్క్రీన్ మీద కన్నా బయట లేదురా. క్లోజ్ పెడితే గజ్జి మనాలి. ఇదేంది? సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే
ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా? పెట్టాలంట యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఆ, అవును. శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్న, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా, ఆగు తల్లి. రే, శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాంరా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకొస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు.